ఏంట్రా అంత ఎనర్జీ సాంగ్ పెడితే అలా డల్ గా వస్తావేంటి? నాకు ఇష్టం లేని నంబరే 2 మేడం. ఆ 2 తో సాంగ్ పెడితే ఎలా ఎనర్జీగా రామంటారు మేడం. అవును, నువ్వెవర్రా? నమస్తే రోజా గారు. నమస్తే అనిల్ గారు. నీకు నమస్తే పెట్టుకోడు బొక్క బొక్క. ఈ రోజు ఇక్కడికి నేను కామెడీ చేయడానికి రాలేదండి. నా కష్టం చెప్పుకుంటానికి వచ్చాను. ఈ ప్రపంచంలో అన్నిటికన్నా కష్టమైంది ఏంటిదో తెలుసా? ఒక మగాడిగా పుట్టడం, అది కూడా మిడిల్ క్లాస్ లో 2వ వాడిగా పుట్టడం. వీడు పుట్టడంతోనే సెకండ్ హ్యాండ్ ముద్ర వేసేస్తారండి. అక్కడ 2 దయ్యాలా కనబడుతున్నారే, ఆ యదవా మా అన్న, ఆమా మా అమ్మ. ఇదేంట్రా అంత మాట అనేసి? మీకు దయ్యాలా కనబడకపోవచ్చు, కానీ నాకు మాత్రం అలాగే కనబడతారు. ఇంట్లో సెకండ్ హ్యాండ్ గా పుడితే ఆ బాధ ఎలా ఉండిద్దో తెలుసా మేడం? ఇవేంటి? బుక్స్. మామూలు బుక్స్ కాదు, సెకండ్ హ్యాండ్ బుక్స్. సెకండ్ హ్యాండ్ బుక్స్. ఏంటిది? సైకిల్. మామూలు సైకిల్ కాదు, సెకండ్ హ్యాండ్ సైకిల్. ఆడు వాడినాక నాకు ఇచ్చారు. అంత ఎందుకు అనిల్ గారు? ఫస్ట్ వచ్చే లంగా అన్నారే, అదే లంగా, అదే లంగా. ఎవడరా కాస్ట్యూమ్ మళ్ళీ ఇచ్చింది? ఆఖరికి డ్రామా జూనియర్స్ కూడా ఫస్ట్ ఆ యదవనే తీసుకున్నారు. ఇక్కడ కూడా సెకండ్ హ్యాండ్. అయ్యో, అరే నువ్వు అలా అంటావు గానీ మదర్స్ కి చిన్న కొడుకు అంటేనే ఇష్టం రా మామూలుగా. ఏంటి? మదర్స్ కి చిన్న కొడుకు అంటే ఇష్టమా? పందికి బొరద అంటే ఎంత ఇష్టమో, కోతికి కొబ్బరి చెప్పంటే ఎంత ఇష్టమో, అలాగే మా అమ్మకి ఆ యదవంటే కూడా అంతే ఇష్టం. మా అమ్మ కనిపించినంత మంచిది కాదు మేడం. అని ఒకరు వాడిన చెప్పులు ఇంకొకరు వాడుకో దరిద్రం అనిద్ది. నన్ను అడుగుతా, అమ్మ కొత్త చెప్పులు కొని అంటే, ఒరే ఆ యదవ గారి చెప్పులు ఉన్నాయి కదా అవి వాడుకో అని సార్. ఇది సార్ మా అమ్మ. ఒక్క మాటలో చెప్పాలంటే ఇంటి ముందు డోర్ మ్యాట్లు, ఇంట్లో చిన్న కొడుకులు, 2 బతుకులు ఒకటే సార్. ఒక్కేసారా నిన్ను పాపం. ఆ కప్ప మూతి మొహోడు అమ్మా అంటే ఎంతసేల పాటలా ఫీల్ అవుతారు. అదే నేను స్వీట్ గా నైస్ గా అమ్మా అంటే పొర బర్రిగా ఉంటుందా అంటారు సార్. అంతెందుకు అనిల్ గారు, నాకు నా బాడీ పాత్రలు కూడా కొన్ని నచ్చని ఉన్నాయి. అవి ఏంటివో తెలుసా? కళ్ళు 2 ఉంటాయి, చెవులు 2 ఉంటాయి, ముక్కులో హోసు 2 ఉంటాయి, చేతులు 2 ఉంటాయి, కాళ్ళు 2 ఉంటాయి, కిడ్నీలు 2 ఉంటాయి. నాకు నచ్చవు, కానీ నాకు నా బాడీ పట్ల ఒక్కటి నచ్చింది. అదేంటిదో తెలుసా? నా హార్ట్ మేడం, నా హార్ట్. ఎందుకో తెలుసా? అది ఒక్కటే ఉండిద్ది కాబట్టి. అంతెందుకు మేడం, నాకు ఈ సెట్ లో కూడా ఒక ఫేవరెట్ పర్సన్ ఉన్నారు. అతను ఎవరో గెస్ట్ చేయండి. ఒక చిన్న హింట్ ఇస్తా. అతను చూసినట్టే ఛీ ఫు యాక్ అంటారు. సుధీరా, నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఎస్ మేడం, యువర్ రైట్ ఆన్సర్. జడ్జెస్ 2 ఉంటారు, మెంటల్ వాళ్ళు 2 ఉంటారు, చిచ్చి. కానీ సుధీర్ అన్న ఒక్కడే ఉంటాడు మేడం. అందుకని నాకు సుధీర్ అన్న అంటే ఇష్టం. సుధీర్ అన్న లవ్ యూ అన్న, లవ్ యూ అన్న. ఒక్క మాట చెప్పనా సార్? నా బర్త్డే రోజు మా అమ్మ నా చేతిలో స్వీట్ పెట్టింది సార్. ఆ స్వీట్ పేరేంటో తెలుసా? డబల్ కా మీఠా సార్, డబల్ కా మీఠా. ఆ సెకండ్ నంబర్ ఇంటే ఇరిటేషన్ సార్. ఎందుకన్నా మా నాన్నతో డ్రింకింగ్ మాడిపించేసా. ఎందుకో తెలుసా? మందు 2 అక్షరాలు, గ్లాస్ 2 అక్షరాలు, స్టఫ్ 2 అక్షరాలు, వీటినన్నింటిని కొలిచే పెగ్ 2 అక్షరాలు, తాగినాక వచ్చే కిక్ 2 అక్షరాలు, వీటినన్నింటిని నమ్మే బార్ 2 అక్షరాలు, తాగినాక వచ్చే వాంతి 2 అక్షరాలు, తాగడం బట్టి వచ్చే రోగం 2 అక్షరాలు, రోగం వస్తే వచ్చే చావు 2 అక్షరాలు, తాగి ఇంటికి వస్తే మా నాన్నను కొట్టే అమ్మ 2 అక్షరాలు. అందుకనే సార్ మాడిపించేశాను. అన్నని మించిన తమ్ముడు. మరీ ఇలా చెప్తావు గానీ ఇంట్లో చిన్న కొడుకు నిజంగా ఎన్ని బాధలు ఉంటాయా? ఆడ కూర్చొని కామెడీ చేయటం కాదు, ఇంటికి వెళ్ళి మీ తమ్ముడిని గాడికి ఎన్ని బాధలు ఉంటాయో తెలుస్తాయి. వాడికి ఏంట్రా, వాడు హ్యాపీగానే ఉన్నాడు. నీకు తెలియకుండా ఆడు బాత్రూమ్ లో కూర్చొని ఎన్నిసార్లు ఏడుస్తాడు నీకు తెలుసా? అది నీకెలా తెలుసు? మా అందరికి సెకండ్ హ్యాండ్ అని వాట్సాప్ గ్రూప్ ఉండిద్ది. దాంట్లో అందరం మాట్లాడుకుంటారు ఎవరికి ఏమేం బాధలు ఉన్నాయో.
ఫస్ట్ స్టాండర్డా నాకన్నా ముందు డ్రామా చూసేకొచ్చి ఆవిడ కూర్చొని నవ్వుతావా నువ్వు ఇంటికి రా రప్ప 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 ఉంటాను మేడం. రెండో కొడుకు కాదు, రెండో కొడుకు కష్టాలు బాగా చెప్పాడా? రెండో అనగానే బాగా కరెక్ట్ అయ్యావు. నన్ను నీ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ చేసుకుంటావా? సరే అన్న. ఓకే. సరే ఫస్ట్ మనోజ్ అన్నతోనే మాట్లాడదాం. అన్న ఎలా అనిపించింది మీకు? దుమ్ము లేపేశాడు అసలు. పర్ఫార్మెన్స్ గానీ ఎక్స్ప్రెషన్స్ గానీ సూపర్. టైం ఏదైతే చింపి ఆరేసి అవతల పడేసావు. నేను బుల్లిరాజుకి పెద్ద ఫ్యాన్ అయ్యాను. అండ్ బుల్లిరాజు తర్వాత ఇప్పుడు నీకు మళ్ళీ ఇప్పుడు నేను న్యూ ఫ్యాన్ నీకు. నేను సూపర్. మీకు చిన్నప్పుడు ఏమన్నా ఇలాంటి ఏమన్నా అయింది సార్? చిన్నప్పుడు ఏంటి ఇప్పుడు కూడా? మామూలుగా లేదు. అరే వచ్చిన అనిల్ గారు కూడా అదే మాట్లాడుతున్నారు నా గురించి, దాని గురించి వచ్చి ఏంటి మనోజ్ అనేసి. నన్ను ఇన్వాల్వ్ చేయకండి సార్. నన్ను ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నావు? విజయ్ అన్న సూపర్ తమ్ము. డెఫినెట్ గా ఫ్యూచర్ లో నా సినిమా డెఫినెట్ గా యాక్ట్ చేస్తాను. శ్రీనివాస్ గారు చాలా చాలా బాగా చేసావు. సూపర్. నాకు మా తమ్ముడు గుర్తొచ్చాడు. మా తమ్ముడు నీలానే కంప్లైంట్లు ఇస్తుంటాడు. ఉంటాయండి ఇలాగా ఇంట్లోనే. ఎగ్జాక్ట్లీ నా తమ్ముడు బాబు రోజు ఇదే కంప్లైంట్లు ఎప్పుడు. మన వాట్సాప్ గ్రూప్ లో ఆ తమ్ముడిని కూడా జాయిన్ చేసేద్దాం. ఈ అన్నలు ఉన్నారే దొన్నలు, మమ్మల్ని ఇన్వాల్వ్ చేయకండి. అదే బాగా కనెక్ట్ అయ్యాను. వినట్టుండే మా తమ్ముడు గుర్తొచ్చాడు నాకు. మీ తమ్ముడు మీరు ఖచ్చితంగా ఈ స్కిట్ చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ప్రొడ్యూసర్ గారు నేనేమనుకుంటానంటే ఇప్పుడు సెకండ్ హ్యాండ్ ఉంటారు కదా, సెకండ్ పుట్టినోళ్ళు మళ్ళీ జన్మలో ఫస్ట్ పుట్టాలని నేను కోరుకుంటాను అన్నమాట. సార్ చెక్ రాసి ఇచ్చండి సార్. ఎప్పుడైనా ఒక సినిమా చేయాలనుకుంటే ఈ అంకుల్ దగ్గరకు వచ్చేయచ్చు. ఈ అంకుల్ దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి. ఓహో అందుకేనా మాట వస్తే చెక్ రాసి ఇచ్చేయండి అంటారు మనోజ్ అన్న. మాట్లాడాల్సింది అయితే దీని తర్వాత చెక్ గురించి. అనిల్ గారు వాడి ఇంట్లో రోజు ఫేస్ చేస్తున్న ఇన్సిడెంట్స్ చెప్పినట్టుంది కానీ వాడు యాక్ట్ చేసినట్లేదు. సో హేమంత్ Sir. చాలా బాగా చేసావురా. థ్యాంక్ యూ సార్. నువ్వు ఆ గౌన్ కూడా వేయటం అనేది అన్యాయం రా. ఫస్ట్ ఎపిసోడ్ లో వాడికి వార్నింగ్ ఇచ్చాను అది వేసుకురావద్దురా అని. మళ్ళీ నీకు అదే వేసి పంపించారు ఇక్కడికి. సెకండ్ హ్యాండ్ సార్. వద్దురా రే. ఎనీవే చాలా బాగుందిరా. ఫన్నీగా Thank you, ఉంది. సూపర్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మ్యామ్ హేమంత్, మ్యామ్. నీ ఫ్రస్ట్రేషన్ అద్భుతంగా చూపించావు. థ్యాంక్ యూ మ్యామ్. నువ్వు చెప్తుంటే మాకు నవ్వొచ్చిందంటే ఓకే. నువ్వు తిడుతుంటే మీ మమ్మీ మీ అన్నయ్య కూడా తెగ నవ్వుతున్నారు వెనక కూర్చొని. ఏమండి మిమ్మల్ని తిడుతున్నాడు అలా నవ్వుతున్నారేంటి? ఇంట్లో అలాగే ఉంటారు మ్యామ్. మరి ఎంత ఫ్రెండ్లీనా? తిడుతుంటే అసలు పడి నవ్వుతున్నారు. ఇలాగా నేను మాట్లాడంటే మా అమ్మ చీపురుతోనో చొమ్ము ఆల్ ద బెస్ట్. చించేసావు. థ్యాంక్ యూ మ్యామ్. అన్నిటికంటే ఫన్ ఏంటంటే అంత స్పోర్టివ్ గా మనోజ్ వచ్చి హక్ చేసుకున్నాడు చూసావా. చెప్పానా అనిల్ గారు నాకు ఎప్పుడు యాక్చువల్లీ స్కిట్ స్టార్ట్ అవుతున్నప్పుడు చెప్పాడు ఎంతసేపు ఉంటుంది, నేను వేరే ఇంకో దగ్గర ప్రమోషన్ ఉంది వెళ్ళాలి అని చెప్తున్నాను అనమాట. మేము ఇష్టం స్టార్ట్ అయిన తర్వాత మెల్లిగా వెళ్ళిపోయింది. చూస్తుంటే ఎగిరి నవ్వుతాను అనమాట పక్కన ఉండు. బాగుంది ఇదేదో బాగుంది అని. Such a kid he is actually. So sweet of you, Anna. So sweet of you. And thank you so much. Good job. God bless you. Thank you. గట్టిగా కొట్టండి సపోర్ట్ మా వాడికి. థ్యాంక్ యూ సార్.